తాజా అంశాన్ని చూస్తున్నాం. గుంటూరులో నిర్వహించిన ర్యాలీలో వైసీపీ వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై జగన్ కాన్వాయ్ వెంట ఉన్న వైసీపీ నేతల వాహనం ఢీకొని వృద్ధుడు గాయపడ్డారు. గాయపడిన వృద్ధుణ్ణి రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. వృద్ధుణ్ణి స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందారు. గుంటూరులో నిర్వహించిన ర్యాలీలో వైసీపీ వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై జగన్ కాన్వాయ్ వెంట ఉన్న వైసీపీ నేతల వాహనం ఢీకొని వృద్ధుడు గాయపడ్డారు. గాయపడిన వృద్ధుణ్ణి రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. వృద్ధుణ్ణి స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందారు. జగన్ పర్యటన వేళ గుంటూరులో వైసీపీ నిర్వహించిన ర్యాలీలో వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై జగన్ కాన్వాయ్ వెంట ఉన్న వైసీపీ నేతల వాహనం ఢీకొని వృద్ధుడు గాయపడ్డారు. గాయపడిన వృద్ధుణ్ణి రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. వృద్ధుణ్ణి స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందారు. మృతుడు వెంగళాయపాలెనికి చెందిన 53 ఏళ్ల చీలి సింగయ్యగా గుర్తించారు. ఆటో బట్ లేపు బయట బైక్ లే జగన్ పర్యటన వేళ గుంటూరులో వైసీపీ నిర్వహించిన ర్యాలీలో వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై జగన్ కాన్వాయ్ వెంట ఉన్న వైసీపీ నేతల వాహనం ఢీకొని వృద్ధుడు గాయపడ్డారు. గాయపడిన వృద్ధుణ్ణి రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. వృద్ధుణ్ణి స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందారు. మృతుడు వెంగళాయపాలెనికి చెందిన 53 ఏళ్ల చీలి సింగయ్యగా గుర్తించారు.